పర్యాటకానికి పెట్టింది పేరు ములుగు జిల్లా. అక్కడి ప్రకృతి రమణీయత పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి తోడు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపి సరికొత్తగా పర్యాటక కేంద్రాలను తీర్చిదిద్దుతున్నారు. తాజాగా అడవి మధ్యలో పర్యాటకులు సేద తీరేందుకు బ్లాక్ బెర్రీ ఐలాండ్కు రూపకల్పన చేశారు. వాగు మధ్యలో ఉన్న ఐలాండ్ ములుగు జిల్లాకు మరింత ప్రత్యేకత తీసుకురానుంది. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న ములుగు జిల్లా మరో ఆవిష్కరణకు సిద్ధమైంది. అడవి మధ్యలో పర్యాటకులు సేద తీరేందుకు ఐలాండ్ ను ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మొండ్యాల తోగు సమీపంలో 4 వైపులా ఉండే జలగటంచ వాగు మధ్య 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఐలాండ్ ను తీర్చిదిద్దారు. ప్రకృతి రమణీయత మధ్య చల్లని వాతావరణంలో నెలకొల్పిన ఈ ఐలాండ్ త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. పర్యాటకులు రాత్రి బస చేసేందుకు ఈ దీవిలో 50 ఆధునిక గుడారాలు ఏర్పాటు చేశారు. 2 ఉండేలా 25, 3 ఉండేలా 21, 4 ఉండేలా 4 గుడారాలు సిద్ధం చేశారు. ఓ ప్రైవేట్ సంస్థకు నీటి నిర్వహణ అప్పగించారు. గుడారాలను బట్టి ఒక్కో వ్యక్తికి రోజుకు 1500 రూపాయలకు తగ్గకుండా ఛార్జీలు ఉన్నాయి. దీవిలో రాత్రంతా విడిది చేసే పర్యాటకులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించారు. ప్రకృతి ఒడిలో గడిపేందుకు వచ్చిన పర్యాటకుల ఇష్టాల మేరకు భోజనం తయారు చేసి వడ్డించేందుకు రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఉత్తర భారతీయ వంటకాలు చేసే చెఫ్లను సైతం నియమించారు. ఆడుకునేందుకు బీచ్ వాలీబాల్ తరహాలో కోర్టులు, షటిల్ కోర్టులు ఏర్పాటు చేశారు. చుట్టూ ప్రవహించే జలగటంచ వాగు నీటిలో చిన్నారులు ఆటలాడుకునేందుకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. వెదురు బొంగులతో కంచెతో పాటు పర్యాటకులకు రక్షణగా సిబ్బందిని కూడా నియమించారు. సినిమాలో లాగా రాత్రి క్యాంప్ ఫైర్ వేసుకుని సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. అడవినంతా వీక్షించేలా ఏర్పాటు చేసిన టవర్ అదనపు ఆకర్షణగా నిలవనుంది. ఏడ రూమ్లు లేవు, ఏడ ఏం లేవు, మంచి ఆకాశము భూమి మధ్యలో మనం ఇష్టమైనంత గాలి పీల్చుకోవచ్చు, మరి నచ్చినంత ఎంజాయ్ చేసుకోవచ్చు. పబ్లిక్ మంచిగా ఈ బెర్రీ చుట్టూ కూడా, బ్లాక్ బెర్రీ చుట్టూ కూడా చుట్టూ వాగే ఉంటుంది. వాగులో వాటర్ చాలా అద్భుతంగా ప్రవహిస్తున్నాయి. ఇది ఒక అందమైన ప్రదేశం. అదేవిధంగా ఏ మూలకు పోయినా, ఎటు పోయినా మంచి పెద్ద పెద్ద చెట్లు, కొమ్మలు, మంచి వాగులు, ఎక్కడ చూసిన వాగులు, వంకలు, ఇవన్నీ కూడా చెట్లు. ఇటు దేవాలయాలు ఉంటాయి, ఇటు ప్రకృతి సహజంగా ఉండేటువంటి ఐలాండ్స్, వాటరు, అదేవిధంగా మనకు బోటింగ్, ఇంకా చిన్న చిన్న ఈ టూరిజం స్పాట్స్ కూడా, ప్లేసెస్ కూడా తొందరలోనే మేము ఎక్స్పోజ్ చేస్తాం. ఇదే తాడ్వాయి అడవుల్లో ఇంకా పురాతనమైనటువంటి గుహలు ఉన్నాయి, వాటిని బయటికి తీసుకొస్తాం. అటు ములుగు నుంచి అటు రాయనగూడెం దగ్గర, కొత్తూరు రాయనగూడెం సైడ్ పోతే ఆ గుట్టల మీద మరి 700-800 ఏళ్ల నాటి గుహలు కూడా, ఒక దేవాలయం కూడా, అది కూడా లక్ష్మీనరసింహ దేవుని గుట్ట మీద కూడా మరి మన పూర్వీకులు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం వాడినటువంటి గుహలు ఒక దేవుడు గుడి రూపంలో కూడా ఉంది. అది కూడా డెవలప్ చేస్తాం. ఇటు హైదరాబాద్, అటు ఏపీ నుంచి బస్సుల్లో నేరుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఏటూరు, నాగారం, మంగపేట, భద్రాచలం వైపు వచ్చే బస్సుల్లో పస్రా వద్ద దిగాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలంలో దిగి అక్కడి నుంచి హైదరాబాద్, వరంగల్, హన్మకొండ బస్సుల్లో రావచ్చు. హైదరాబాద్ నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిలో బస చేసేందుకు పర్యాటక శాఖ యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక వెబ్సైట్ కూడా రూపొందిస్తున్నారు. ఇప్పటికే పర్యాటకంగా ఆకట్టుకుంటున్న ములుగు జిల్లాకు ఈ ఐలాండ్ మరో మణిహారంగా నిలవనుంది.